శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. నేను వైశ్వానరాగ్నిని స్థానంగా చేసుకుని జీవుల దేహములను ఆశ్రయించి ప్రాణ అపాన సమాన వాయువులతో కూడి పక్ష్య భోజ్య దేహ్య శోష్యములని 4 విధములైన భోజనములను సాక్షిరూపంగా వచనం చేస్తూ ఉన్నాను. అంటే వైశ్వానరాగ్ని భోజనములను వచనం చేయుట, భోజనం వలన దేహం పోషించబడుట, దేహం వలన జీవుడు పోషించబడుతున్నట్లు భావించుట. ఇది జీవభావం. కానీ వాస్తవానికి జీవుడు నా భావములో ఆత్మభావంలోనే పోషింపబడుతూ ఉన్నాడు. 4 విధాలైన భోజనమును సాక్షిరూపంగా చేస్తూ ఉన్నాను అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, సర్వస్య చ అహం హృది నివిష్టః మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ దైహ చ సర్వైః అహం ఏవ వేద్యః వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం. అర్జున, నేను సర్వ ప్రాణుల హృదయమునందు, దేహంలో నిజతత్వమునే హృదయమునందు ఉన్నవాడిని, అతి సన్నిహితముగా ఉన్నవాడిని. నా ఉనికిని సంబంధించి ఏ ప్రాణులందు నేను ఉన్నాను అని జ్ఞప్తి, జ్ఞానము, మోహాన్ని కలుగుచున్నవి. అన్ని వేదాల చేత నేనే తెలియబడదగిన వాడను, వేదాంతమును చేసిన వాడిని, వేదముల తత్వమును తెలిసిన వాడిని నేనే అర్జున అని, అన్నీ నేనే అని భగవానుడు అంటూ ఉన్నాడు. ద్వై ఇమో పురుషౌ లోకేక్షరః చ అక్షరః ఏవ చ అక్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. లోకమునందు దేహ లోకమునందు క్షరుడని అక్షరుడిని ఇలా పిలువబడే ఈ 2 పురుషులు, నాశనమయ్యే పురుషుడు, సర్వభూతములు, సర్వదేహాలు, అపరాప్రకృతి, మాయాస్వరూపంలో ఉన్నవాడు, దేహంతో నాశనం కానివాడి జీవుడు పరాప్రకృతి అని చెప్పబడుచున్నాడు. దేహలోకంలో క్షరుడని అక్షరుడని పిలువబడే 2 పురుషులున్నారు. నాశనమయ్యే సర్వదేహాలు అపరాప్రకృతియే. క్షరపురుషుడు మాయాస్వరూపంలో ఉండి నాశనమయ్యే దేహంతో నాశనం కాకుండా చర్విత చరణంగా అనేక దేహాల్లో తిరుగాడే జీవుడే పరాప్రకృతియే అక్షర పురుషుడు. ఉత్తమః పురుషః తు అన్యః పరమ ఆత్మా ఇతి ఉదాహరతః యః లోకత్రయం అవిర్భవతి అవ్యయః ఈశ్వరః. ఎందువలన నేను క్షరమయ్యే దేహమును అతీతుడును, తో నాశనం కాని జీవుని కంటే కూడా ఉత్తమమైన వాడును, అతీతుడును. అందువలనే లోకమునందు దేహములందు నా తత్వాన్ని బోధించే వేదములందు శాస్త్రాలందు పురుషోత్తముడునుగా
బాగా చెప్పబడిన వాడిని అయినాను అని అంటూ ఉన్నాడు. యహ మాం ఏవం అసమ్మూఢః జానాతి పురుషోత్తమం సహ సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అర్జున, ఏ జీవపురుషుడు మూఢత్వాన్ని మోహాన్ని విడిచినవాడై ఈ విధముగా పురుషోత్తముని నన్ను, అంటే పురుషోత్తముడు అంటే నేనే, నన్ను తెలుసున్నాడో ఆ జీవుడు సమస్తమును తెలిసినవాడు. సర్వభావం చేత నన్ను, నా తత్వాన్ని సాధన చేస్తున్నాడు, నన్ను పొందుతున్నాడు. అర్జున, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఈ ఉక్తం మాయా అనఘ ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్వకృత్యః చ భారత. అర్జున, పాపం లేని అర్జున, ఇది అతి రహస్యమైన శాస్త్రం, నిజపురుషుని గురించి చెప్తున్న శాస్త్రం. ఇది ఎప్పుడు నా చేత చెప్పబడింది, ఎప్పుడు ఇలాగే చెప్తాను. నేను చెప్పిన విధంగా ఎవరు అర్థం చేసుకోవటం లేదు, కానీ దీనిని తెలుసుకుని సాకుడు జ్ఞాని అవుతున్నాడు. చేయవలసిందంతా చేసిన కృత